దగ్గర దగ్గర 10 లక్షల రూపాయల వరకు కూడా ఆ పేదవాళ్ళకు సాయం అన్నది. ఆ సాయం కూడా ఎవరి యొక్క సిఫార్సు లేదు, అంత కింద వరకు చేరుతాను. అందరికి ఒక నమ్మకం, మాకేదైనా కాలేదంటే గుడ్ మార్నింగ్ లో కేతిరెడ్డి వచ్చాడు, కేతిరెడ్డికి చెప్తానంటే అందరికీ కూడా చెప్పతల్లి చేసి పెడతాను లేదు. మన నియోజకవర్గంలో ఉంటే దగ్గర దగ్గర 97,000 ఇళ్లకు ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అంటే ఏ విధంగా పారదర్శకంగా అందుతున్నాయో మీరు ఆలోచించండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయినా, 14 సంవత్సరాలు నువ్వు ఏమైనా చేశానా అని చెప్పేశాడు. ఈ రోజు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఎక్కడే గాని ఒక్క అవినీతి లేకుండా మీ అకౌంట్లలో నేరుగా పడుతున్నాయా లేదా అని మీరు ఆలోచించండి. పైన ప్రభుత్వం గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు కూడా దేశ నాయకుల్లో, దేశ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడు కూడా నేను మీ ఇంటికి మంచి చేసింటేనే ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాత్రమే ఇప్పించగలిగినాడని చెప్పచ్చు.